Hi students, good morning. Welcome to Uma Science Guru channel. In previous classes, we learned about the structure of heart and also the dissection of heart. You know that the blood vessels and the heart are the plays a prominent role in the blood circulation. Today, let us discuss about the blood vessels and the circulation. మీ అందరికి తెలుసు కదా, ఈ బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణలో గుండె మరియు రక్తనాళాలని చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. మనము గుండె నిర్మాణం గురించి డిసెక్షన్ ద్వారా మనం ముందు క్లాసులో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం బ్లడ్ వెసల్స్ లేదా రక్తనాళాల గురించి రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అయితే ఈ బ్లడ్ వెసల్స్ గురించి చాలామంది శాస్త్రవేత్తలు ఈ రక్తనాళాల నిర్మాణాల గురించి ఎన్నో ప్రయోగాలు చేశారు. అందులో ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకోవాల్సింది గైరలోమా ఫ్యాబ్రిసి. ఇటాలియన్ డాక్టర్ గైరలోమా ఫ్యాబ్రిసి He observed the veins in the legs. And he noticed that the veins has some valves. He observed veins in the legs, and in that veins some valves are present in the veins. He also noticed that the veins has valves. These valves folded towards the wall. అంటే ఈ కవాటాలంటే సెరల్లో కవాటాల నిర్మాణాలు ఉంటాయని అతను గమనించాడు. కాలి సెరల్ని అతను పరిశోధన చేసేసరికి వాటిలో కవాటాలని గమనించాడు. ఈ కవాటాలు అనేవి ఇలా ఫోల్డ్ అయ్యి ఉంటాయి అనమాట, గోడలోనికి ఇలా చొచ్చుకొని ఉంటాయి. ఇవి బ్లడ్ అనేది ఒకే డైరెక్షన్లో ప్రవహించడానికి ఉపయోగపడతాయి. అంటే హృదయం వైపుగా బ్లడ్ సర్క్యులేషన్కి యూజ్ అవుతాయి. ఒకవేళ బ్లడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవ్వడానికి ట్రై చేస్తే వెంటనే ఇవేమవుతాయి, ఇలా క్లోజ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా ఆపుతాయి. అంటే బ్లడ్ ఫ్లో అవ్వకుండా మూసుకుపోతాయి అన్నమాట. ఈజ్ వన్ వే వాల్స్. అంటే మనకి ఈ కవాటాలు ఏం చేస్తాయంటే ఒకే దిశలో, అది కూడా హృదయం వైపుగా రక్తం ప్రవహించేందుకు దోహదపడతాయి అన్నమాట. ఏకదిశ కవాటాలని వీటిని అంటాం. ఈ కవాటాలు అనేవి ఒకవేళ రక్తం ఆపోజిట్ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి కానీ ప్రయత్నం చేస్తే వెంటనే ఇవి ఏమవుతాయి, మూసుకుపోయి రక్త ప్రవాహానికి ఆటంకాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఇది ఇతను మొట్టమొదటిగా గమనించినది. సెరలు అనేవి ఉంటాయి. సెరల్లో ఏముంటాయి, కవాటాలు. సెరలలో కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు అనేవి ఏకదిశ కవాటాలు అనేది ఇక్కడ చెప్పారనమాట. ఇన్ వీన్స్ there are valves are present. The valves are flowing of blood is in only one direction. They allows blood to flow in one direction, not allowed to the opposite direction. When a man standing in position or lay down position, where it is the blood flows only to the upward direction, not allowed to the downward direction. These valves, the flow of the blood is against the gravitation. అంటే గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా రక్తం అనేది ఎప్పుడూ కూడా హృదయం వైపుగా ప్రయాణిస్తుంది అనమాట. ఈ గురుత్వాకర్షణ బలం ఏం చేస్తుంది, క్రిందికి లాగటానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు ఈ కవాటాలు ఏం చేస్తాయి, ఆ బ్లడ్ అనేది క్రిందికి రాకుండా కవాటాలు అనేవి మూసుకుపోతాయి అనమాట. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ వాల్వ్స్. And it is also noticed that always the veins carries blood to the heart. That is the very important notice. Always అంటే సెరలు అనేవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, హృదయానికి రక్తాన్ని, గుండెకు రక్తాన్ని తీసుకువెళ్తాయి అనే విషయాన్ని మనకి గైరలోమా ఫ్యాబ్రిసి తెలియజేశారనమాట. ఆల్వేస్ the blood from veins always flow towards the heart, and there are some valves are present in these veins. This is the observations of the Gaioloma Fabrici, Italian doctor. After that, he is not giving clarity about the circulation, and also he is not missing the idea of his experiments. And then his student, his name William Harvey
ఏ బ్రిటిష్ scientist. He continued the study of Fabrici. And he dissected some people's hearts, some dead people's hearts, and separate the walls from the ventricles and atria. You see, in your heart there are some walls are tricuspid wall, left side tricuspid wall, right side bicuspid wall. There are walls are present in this region, septum region. Whereas William Harvey separated these walls. And he observed that these walls used to flow the blood towards the arteries, not allowed to opposite direction. అంటే విలియం హార్వే ఏం చేశాడు, కొంతమంది చనిపోయిన వ్యక్తుల యొక్క గుండెల్ని వేరు చేసి ఆ గుండెలోని కర్ణికలకి జఠరికలకి మధ్య ఉండే కవాటాలు ఉన్నాయి కదా, త్రిపత్ర కవాటం తర్వాత ద్విపత్ర కవాటం, వాటిని వేరు చేసి గమనించాడు అనమాట. అతను గమనించిన విషయం ఏంటంటే ఈ కవాటాలు అనేవి ఎప్పుడు కూడా రక్తాన్ని కర్ణికల నుంచి జఠరికలకు వచ్చి తిరిగి మళ్ళీ అది ధమనుల్లోకి వెళ్ళేటట్లుగా దోహదం చేస్తాయి. They allow to go towards the arteries, pulmonary artery, aorta, we discussed before. They allowed always. The contraction of atria, the blood enters into the ventricles. The ventricles contraction, the blood allows towards the arteries, but not going towards the atria. అంటే ఇవేమవుతాయి, కర్ణికలు సంకోచించినప్పుడు రక్తం అనేది జఠరికల్లోకి వస్తుంది. జఠరికలు సంకోచించినప్పుడు రక్తం ఏమవుతుంది, కర్ణికల్లోకి వెళ్తుందా, వెళ్ళటం లేదు. ఎక్కడికి వెళ్తుంది, ఇందులో ఉండే మహాధమనుల్లోనికి, అంటే అప్పుడు ధమనుల్లోనికి వెళ్తుంది. అంటే ఇవి కూడా ఏకదిశ కవాటాలు. అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది ఇక్కడ గమనించలేదు, ఇక్కడ తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది లేదు. కాబట్టి ఇవి కూడా ఏకదిశ కవాటాలని విలియం హార్వే దీనికి తెలియజేశారనమాట. ఆ తర్వాత తన గురువు గారైన గైర్లోమ ఫ్యాబ్రిసి తన సిరల్లో కవాటాలు ఉంటాయి, కవాటాలు కూడా ఏకదిశ కవాటాలనే విషయాన్ని తెలియజేశారు కదా. దాని గురించి విలియం హార్వే ఆలోచించి దానికి ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో దాన్ని నిరూపించారనమాట. దానికోసం ఏం చేశారంటే టు ప్రూవ్ హిజ్ టీచర్స్ ఎక్స్పెరిమెంట్స్, విలియం హార్వే do one activity. He tied the wings of some animals. He collected some animals and tying off and blocking the wings. He is blocking the wings by tying up this side. He is tying off. He selected the wings of an organism, and he tried to tying up this area, and is blocking the blood circulation in veins. అంటే ఈ విధంగా గట్టిగా తాడుతో ముడివేయడం ద్వారా ఏం చేశారు, అతను ఈ సిరల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించారనమాట. At that time there is a bulge in this area. There is a bulge in this away to the heart. There is a bulge in this area because the blood is accumulated in this area. The blood flow in the veins are obstructed and the blood is accumulated, and there is a bulge is appeared in this area. This is due to the veins are always carry blood to the heart. This is revealed in this activity. అంటే ఇక్కడ తాడుతో గట్టిగా ముడివేసినప్పుడు ఏమైంది, సిరల తాలూకు రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించారనమాట. ఆ విధంగా ఆటంకం కలిగించినప్పుడు ఎప్పుడైతే సిరల్లో రక్త ప్రవాహం ఆటంకం కలిగిందో బ్లడ్ అంతా ఏమవుతుంది, ఈ ముందు భాగం అంటే కట్టుకట్టిన భాగాన్ని దిగువ భాగంలో అక్కడ రక్తం అనేది అంటే ముగుడుతుంది అనమాట. దానివల్ల ఆ ప్రాంతంలో ఉబ్బినట్టుగా కనిపిస్తాయి, సిరలు అనేవి ఉబ్బుతాయి. దీన్ని బట్టి అతను ఏం గమనించారంటే సిరలు ఎప్పుడూ కూడా శరీర భాగాల నుంచి రక్తాన్ని హృదయానికి తీసుకొని వెళ్తాయి. దీన్ని ఆ యాక్టివిటీని బట్టి అతను దాన్ని నిరూపించారు.
అదేవిధంగా ధమనులను కూడా అలా విధంగా తాడుతో గట్టిగా కట్టివేసినప్పుడు ఏమైంది, ఎక్కడైతే ధమని తాడుతో కట్టారో గుండె దిశగా ఏమైంది, ఇటువైపు భాగంలో బల్జ్ అనేది బ్లడ్ అక్యూములేషన్ అనేది ఈ భాగంలో జరిగింది. ఆర్టరీస్లో అయితే బ్లడ్ అక్యూములేషన్ అనేది మనం తాడు కట్టిన భాగాన్ని పై భాగంలో బ్లడ్ అక్యూములేషన్ అనేది జరిగి ఆ భాగంలో బల్జ్ అనేది కనిపించింది. ఉబ్బినట్టు అంటే ధమనులు అనేవి ఉబ్బినట్లుగా కనిపించాయి అన్నమాట. దీన్ని బట్టి అతను ఏం చెప్పారు, ధమనులు అనేవి ఎప్పుడూ కూడా హృదయం నుంచి శరీర భాగాలకు అంటే రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. అందువలన ఈ భాగంలో హృదయం నుంచి వచ్చే బ్లడ్కి ఇక్కడ రక్త సరఫరాకి ధమనుల్లో ఆటంకం కలిగింది. కాబట్టి ఈ భాగంలో ఏమైంది, రక్తం అంతా గుమిగూడటం వలన ఈ తాడు కట్టిన భాగాన్ని పై వైపున మనకి ఉబ్బడం అనేది కనిపిస్తుంది అని నిరూపించారనమాట. శరీరంలో కానీ మనము రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తే కట్టిన భాగానికి క్రింది వైపున ఉబ్బడం అనేది కనిపిస్తుంది. అదే మనం ధమనుల్లో గమనిస్తే కట్టిన భాగానికి పై వైపున రక్తనాళాలు అనేవి ఉబ్బుతాయి అన్నమాట. దీన్ని బట్టి from this activity, Gyroloma Fabrici concluded that the arteries are always carry blood from the heart to the body parts, whereas the veins always collect the blood from the body parts to heart. This is the conclusion of William Harvey. And then he observed that there is a double circulation. He said that he noticed that in the blood there is a double circulation. What is the double circulation? అంటే ద్వంద్వ ప్రసరణ అనేది కనిపిస్తుందని చెప్పారు. అది ద్వంద్వ ప్రసరణ అంటే ఏంటి, ఇందులో మనకి రక్తం అనేది ఏమవుతుందంటే గుండె నుంచి అది ఫోర్స్ఫుల్గా ఏమవుతుంది ధమనుల్లోనికి, ఇక్కడ మనం చెప్పుకున్నాం ధమనుల ద్వారా ఏమవుతుంది, జఠరికల నుంచి ధమనుల ద్వారా ఏమవుతుంది శరీర భాగాలకు అనేది చేరుతుంది. అదేవిధంగా సిరల ద్వారా అంటే మనము సిరల ద్వారా అంటే ఇక్కడ ఊర్ధ్వ బ్రోసిర నిమ్న బ్రోసిరల ద్వారా ఈ కుడి కర్ణికలోనికి, అదేవిధంగా పుబుస సిరల ద్వారా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎడమ కర్ణికలోకి చేరుతుందని చెప్పుకున్నాం. ముందు మనము హృదయ నిర్మాణం చెప్పుకునేటప్పుడు ఈ విషయాలు చెప్పుకున్నాం కదా. అదే విషయాన్ని ఎవరు నిరూపించారు, విలియం హార్వే తెలియజేస్తారు. డబుల్ సర్క్యులేషన్ అక్కర్స్ ఇన్ ద బ్లడ్, దట్ ఈస్ ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్. The blood from the heart pushes towards the arteries and the blood collected to the heart through the veins. అంటే వెయిన్స్ ద్వారా బ్లడ్ అనేది హార్ట్కి వస్తుంది, అదేవిధంగా ఆర్టరీస్ ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్తుంది అనేది ఇతను తెలియజేశారనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను తెలియచే హృదయ స్పందన అనేది ఎంత శాతం హృదయ స్పందన రేటును కూడా ఇతను కనుక్కున్నారు. ఒక సంకోచంలో ఎంత బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది, పంపు చేయబడుతుంది అనే విషయాన్ని కూడా విలియం హార్వే తెలియజేశారనమాట. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం, ఈ రివీల్డ్ దట్ హౌ మచ్ బ్లడ్ వాజ్ పంప్డ్ ఇన్ ఏ వన్ కాంట్రాక్షన్ అండ్ హౌ మచ్ కాంట్రాక్షన్స్ అక్కర్స్ in a minute. He is observed in this experiment, and also he revealed that the blood is pumped three times of the man's body weight. అంటే ఒక గంటలో బ్లడ్ ఎంత అవుతుందట, మన శరీర బరువుకి 3 రెట్లు అధికంగా బ్లడ్ అనేది పంపింగ్ చేయబడుతుంది. అంటే అర్థం ఏంటి, ప్రతిసారి మన శరీరంలో కొత్త రక్తం తయారు కాలేదు. ఎందుకంటే ఒక 1 అవర్లో 3 రెట్లు మన శరీర బరువు కన్నా 3 రెట్లు అధికంగా ఉండే రక్తాన్ని మన శరీరం తయారు చేయలేదు. కాబట్టి అతను ఏం చెప్పారంటే ఇదే బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, సర్క్యులేషన్ అదే బ్లడ్ అలాగా అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనేసి తెలియజేశారనమాట. అయితే ఇతను చిన్న సూక్ష్మ రక్తనాళాల గురించి, అంటే మనకి ఈ ధమనులకు సిరలకి లేదా ఆర్టరీస్ వీన్స్ కన్నా ఇంకా చిన్న రక్తనాళాలని సూక్ష్మ రక్తనాళాల గురించి ఇతను సరైన నిరూపణ చేయలేకపోయారనమాట. తర్వాత 1661లో మార్సెల్లో మాల్ఫీజీ he studied on these
these small, tiny blood vessels which are not visible with naked eye. Tiny blood vessels which are invisible with naked eye, and he observed these tiny blood vessels with the help of the microscope in the bat's patagium, the thin layer of bat's patagium bat's wing. There is a thin layer of bat's patagium. He observed the tiny blood vessels called as capillaries. He called them as capillaries. In Latin, capillaries means hair. They are looking like a hair. It's very tiny blood vessels. They are called as capillaries. Capillaries. సూక్ష్మ రక్తకేశ నాళికలు. వీటిని అంటాం సూక్ష్మ రక్తకేశ నాళికలు. సూక్ష్మ రక్తకేశ నాళికల క్యాపిల్లరీస్. ఈ విధంగా శాస్త్రవేత్తలు మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, ధమనుల సిరల నిర్మాణం ఎలా ఉంది, అవి ఏ విధంగా రక్తాన్ని గుండెకి చేరవేస్తాయి, గుండె నుండి శరీర భాగాలకు ఎలా చేరవేస్తాయి అనేది నిరూపించారు. తర్వాత నెక్స్ట్ పాఠంలో మనము ఈ విధంగా ధమనుల సిరల యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఏకవలయ ద్వివలయ రక్త ప్రసరణ అంటే ఏంటో తెలుసుకుందాం. ద్వివలయ ఏకవలయ ద్వివలయ ఏకవలయ అంటే డబుల్ సర్క్యులేషన్ and also ఏకవలయ సింగిల్ సర్క్యులేషన్. దీని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సింగిల్ సర్క్యులేషన్ మనకి పేరులోనే మనకి ఐడియా వస్తుంది. రెండు వలయాలు, ఏకవలయం, ఒక వలయం. ఇదంటే రక్త ప్రసరణ అనేది మనకి రెండు వలయాల్లో జరుగుతుంది. అంటే వివిధ జీవుల్లో వివిధ రకాలుగా కనిపిస్తుంది. మనకి మామూలుగా హృదయం నుంచి ఏమవుతుంది, ధమనుల ద్వారా శరీర భాగాలన్నిటికి కూడా రక్తం సరఫరా అవుతుంది. అదేవిధంగా శరీర భాగాల నుంచి తిరిగి హృదయానికి రక్తం అనేది వస్తుంది. హృదయం ద్వారా 2 సార్లు రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. అయితే కొన్ని జీవుల్లో దీనికి భిన్నంగా ఉంటుందన్నమాట. అది ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే దీనిలో మనకి ఆల్రెడీ గుండె నిర్మాణం గురించి ముందుగా మనం చెప్పుకున్నాం కదా. గుండెలో తీసుకుంటే మనం ఇలా ఊహించుకోండి, గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదుల గుండె అనేది కనిపిస్తుంది కదా. ఈ 4 గదుల్లో మనకి పైన ఉండే గదులు దీన్ని ఏమంటాం? దీన్ని రైట్ ఏట్రియం, కుడి కర్ణిక ఏమంటాం? కుడి కర్ణిక. ఇదేంటి? లెఫ్ట్ ఏట్రియం లేదా దీన్ని తెలుగులో అయితే ఎడమ కర్ణిక. ఇది కుడి జఠరిక. దీని రైట్ వెంట్రికల్. దిస్ ఈజ్ లెఫ్ట్ వెంట్రికల్ ఆర్ ఎడమ జఠరిక. ఇలా 4 భాగాలనే మన గుండెలో కనిపిస్తున్నాయి. మనకి తెలుసు కదా, ఈ భాగానికి, ఈ కుడివైపు ఉండే భాగానికి ఊర్ధ్వ బ్రోసిర శరీరం పై భాగం నుంచి, నిమ్న బ్రోసిర శరీరం క్రింద భాగం నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది తీసుకొస్తుంది. అంటే సుపీరియర్ వెన cava from upper parts of the body and the inferior vena cava from the lower parts of the body brings the deoxygenated blood to the right atrium. And then it enters into the right ventricle, and then it from this pulmonary artery started, and it carries deoxygenated blood to the lungs, and then it is purified. You know that already, you recall them. And this is from this left atrium. The oxygenated blood from lungs enters into the left atrium. Oxygenated blood from the lungs enters into the left atrium through the pulmonary veins, and from this atrium it enters into the ventricle, left ventricle, and then it enters into the aorta. From aorta the oxygenated blood supplied to all the parts of the body,
అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పురుష మహాధమని ద్వారా శరీరంలోకి వెళ్ళి ధమనులోకి వెళ్ళి శుభ్రపడుతుంది. ఇక్కడ ఈ కుడి జఠరికలో ఉండే ఆమ్లజని సహిత రక్తం అనేది ఏమవుతుందంటే శరీర భాగాలకి అందుతుంది అనమాట. అయితే ఇందులో మనకి 2 వలయాలు, గుండె ద్వారా 2 సార్లు అనేది రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనం వీటి లంగ్స్ అనుకుంటున్నాం, ఊపిరితిత్తులు. నెక్స్ట్ ఇటు సైడ్ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్, దేహ భాగాలు. బాడీ పార్ట్స్ మనం కుడి జఠరిక నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రైట్ వెంట్రికల్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్. Deoxygenated blood from right ventricle enters into the lungs. Right ventricle, deoxygenated blood from right ventricle enters into the lungs, and then from lungs this is deoxygenated blood. Deoxygenated blood without oxygen enters into the lungs, and this deoxygenated blood in the lungs, it is purified and returned back to the left atrium. This one is oxygenated blood. Oxygenated blood. It enters into the left atrium, and then it enters into the left atrium to left ventricle. Left ventricle నుంచి this oxygenated blood enters into the body parts through aorta. The oxygenated blood from left ventricle, this oxygenated blood passed into the body parts, supplies oxygenated blood to the body parts. This is oxygenated blood. From body parts, there are some metabolic activities are undergone, and then deoxygenated blood from body parts. You know that superior vena cava and also inferior vena cava. This deoxygenated blood enters into the right atrium. This deoxygenated blood enters into the right atrium. You observe the picture. You observe it. ఇక్కడ మనం గమనిస్తే కుడి జఠరిక నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే చూడండి, కుడి జఠరిక నుంచి మనం అనుకోండి, కుడి జఠరికలో మనకి ఏమైంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కుడి జఠరికలో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. కుడి జఠరిక నుంచి ఇది ఏమైంది, ఆక్సిజనేటెడ్ అవ్వడం కోసం, ప్యూరిఫికేషన్ కోసం ఏమైంది, పురుష మహాధమని ద్వారా ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్లోకి వెళ్తుంది. పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్లోకి వెళ్ళి అక్కడ వాయువుల వినిమయం జరుగుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది తిరిగి ఏమవుతుందంటే పుబుస సిరలు, ఇక్కడ మనకి ఎడమ కన్నికలో తెరుచుకునేవి ఏంటి, పుబుస సిరలు, పల్మనరీ వెయిన్స్ ద్వారా ఎడమ కర్ణికలోనికి చేరుతుంది. ఎడమ కర్ణిక నుంచి ఎక్కడికి వస్తుంది, ఎడమ జఠరిక నుంచి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి, బాడీ పార్ట్స్ అనేటికి సప్లై అవ్వాలి. కాబట్టి ఈ బాడీ పార్ట్స్కి ఈ మహాధమని లేదా బృహద్దమని, దైహిక చాపం అంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఈ విధంగా బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా బాడీ పార్ట్స్కి సప్లై అయిన తర్వాత అక్కడ ఆక్సీకరణ చర్యలు జరిగి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏమవుతుంది, ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ గుండెకి చేరుతుంది అనమాట.
అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి ఏమైంది, గుండెకి ఊపిరితిత్తులకి మధ్యన జరుగుతుంది వలయం. దీన్ని ఏమంటామంటే పుపుస వలయము. గుండెకు ఊపిరితిత్తులకు మధ్య జరిగే ఈ వలయాన్ని పుపుస వలయము లేదా దీన్నే పల్మనరీ సర్క్యూట్ అంటాం. ఇక్కడ చూస్తే గుండెకు శరీర భాగాలకు మధ్య జరిగే ఈ ప్రసరణ ఏమంటాము, దైహిక ప్రసరణ లేదా సిస్టమిక్ సర్క్యూట్. అంటే గుండె నుంచి 2 సార్లు రక్తం ప్రవహిస్తుంది. మనం ఎక్కడి నుంచి మనకి దీన్ని అంటే ఒక పెన్సిల్ మనం ఇలా ఊహించుకొని ఇలా దీని చుట్టూ తిరిగి ఏమవుతుంది, ఒక సర్కిల్ పూర్తయ్యేలోపు మనకి ఏమవుతుంది, గుండె ద్వారా 2 సార్లు అనేది రక్తం అనేది ప్రవహిస్తుంది అనమాట. ఈ విధంగా ప్రవహించడం వలన దీన్ని అంటే డబుల్ సర్క్యులేషన్ లేదా ద్వంద్వ ప్రసరణ అంటాం. ఇందులో ద్వంద్వ ప్రసరణలో ఎన్ని రకాలు ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ పల్మనరీ సర్క్యూట్ లేదా పుపుస ప్రసరణ. సెకండ్ వన్ ఈజ్ పల్మనరీ సర్క్యూట్. సెకండ్ వన్ ఈజ్ సిస్టమిక్ సర్క్యూట్. దేహ భాగాలకి మధ్య జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు, సిస్టమిక్ సర్క్యూట్. లేదా 2 రకాల ప్రసరణ ద్వారా గుండె ద్వారా 2 సార్లు రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్. ఈ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ twice in a circulation. అంటే 2 సార్లు twice in a circulation is called as double circulation. అంటే ఇందులో మనకి గుండె ద్వారా 2 సార్లు రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. దాన్ని ద్వంద్వ ప్రసరణ అంటాం. ఇది మీకు అర్థమైంది కదా. ఇది చూసినప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి ఇక్కడ బాడీ పార్ట్స్ ఈ చివర లంగ్స్ ఇస్తాడు. ఇందులో మనం ఏంటంటే ఈ 2 భాగాలుగా మనం ఊహించుకోవాలి. క్రింద దైహిక ప్రసరణ, పైకి మనకి పుపుస ప్రసరణ. ఈ విధంగా 2 ప్రసరణలు అనేవి గమనిస్తాం. ఇందులో మనకి ఇంకా ఏకవలయ ప్రసరణ గురించి చెప్పుకుందాం. అయితే ఈ ద్వివలయ ప్రసరణకి ఏ జీవుల్లో జరుగుతుంది అంటే మన ఉభయ జీవుల్లో అంటే యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మేల్స్. అంటే ఉభయ జీవుల్లో, సరీసృపాల్లో, పక్షులు, క్షీరదాల్లో మనకి ఈ ద్వంద్వ ప్రసరణ మనము గమనించవచ్చు. ఈ విధంగా ద్వంద్వ ప్రసరణ జరుగుతుంది. నెక్స్ట్ ఏకవలయ ప్రసరణ, సింగిల్ సర్క్యూట్. ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏకవలయ ప్రసరణ ఏ జీవులు జరుగుతుంది, చేపల్లో మనకి 2 గదుల హృదయం అనేది కనిపిస్తుంది. మనలో మిగిలిన అంటే మనలో తీసుకుంటే 4 గదులు ఉంటుంది. తర్వాత ఈ చేపల్లో తీసుకుంటే 2 గదుల హృదయం అనేది ఉంటుంది. చేపల్లో శ్వాసాంగాలు మీకు తెలుసు కదా. ఏంటి చేపల శ్వాసాంగాలు? మొప్పలు అనేవి శ్వాసాంగాలు అనమాట. అయితే ఈ మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. దీనిలో ప్రత్యేకత ఏంటంటే హృదయం ద్వారా ఒకసారి మాత్రమే బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. తీసుకుంటే దీస్ ఆర్ గిల్స్, మొప్పలు. వీటి నుంచి ఏమవుతుంది, మొప్పల నుంచి మనకి అంటే వాయువుల వినిమయం జరిగి మొప్పల నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుంది, బాడీ పార్ట్స్కి వస్తుంది. బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సినేటెడ్ బ్లడ్ ఏమవుతుంది, ఇక్కడ గుండెకు వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఏమైంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి గిల్స్కి వెళ్తుంది. ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ గిల్స్లోనే ఏమవుతుంది, ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా అది వాయువుల వినిమయం జరిగి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏమవుతుందంటే
తిరిగి బాడీ పార్ట్స్కి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి సపోజ్ ఎక్కడి నుంచి ఒక వలయంలో పెన్సిల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే గుండె గుండా రక్తం అనేది ప్రసరిస్తుంది. కాబట్టి ఈ విధంగా గుండె నుంచి ఒకసారి ప్రసరిస్తుంది కాబట్టి దీని పేరులోనే ఉంది కదా, ఏకవలయ రక్త ప్రసరణ అంటాం. అంటే ఈ రకమైన గుండెను దీన్ని జలశ్వాస హృదయము, జలశ్వాస బ్రాంకియల్ హార్ట్ అంటాం, జలశ్వాస హృదయం. దీనికి ఇప్పుడు ఏకవలయ రక్త ప్రసరణ వేస్తుంది. ఇప్పుడు బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్, twice in circulation, once in a circulation is called as single circulation. Example fish. The blood flows through the heart once in a circulation is called as single circulation. అంటే గుండె ద్వారా ఒకసారి మాత్రమే రక్త ప్రసరణ జరిగితే, రక్తం ప్రవహిస్తే దాన్ని ఏమంటాం? దాన్ని సింగిల్ ఏకవలయ రక్త ప్రసరణ అనేది అంటాం. దీనికి ఉదాహరణ చాప్ అనమాట. ఈ విధంగా డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్ అనేది నేర్చుకున్నారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన పాఠం మీకు అర్థమైంది అనుకుంటాను. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చిన నాలెడ్జ్ని నేను మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా రియల్ ఎక్స్పీరియన్సెస్ మీకు కలిగించడానికి నేను సతవిధాల ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.